పొజిషన్ లో ఉన్న వారి పట్టాలు వెంటనే, ఇవ్వాలి పొజిషన్ లో ఉన్న వారి పట్టాలు వెంటనే. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. ఇవ్వాలి సిద్ధాపూర్ కాలంలో పొజిషన్ ఉన్న వారికి ఇళ్ళ పట్టాలు, ఇవ్వాలి సిద్ధాపూర్ కాలంలో పొజిషన్ ఉన్న వాళ్ళకి పొజిషన్ పట్టాలు. జిందాబాద్ సిపిఐ. కార్మికుల కర్షకుల ఐక్యత, జిల్లాని కార్మికుల కర్షకుల ఐక్యత. జిందాబాద్ సిపిఐ. ఇవ్వాలి పొజిషన్ లో ఉన్న వారి పట్టాలు వెంటనే. అంటే కమిషన్లు అడిగేది ఏముంది, వాళ్ళ స్వార్థ కోసం మేము అడిగారు కాబట్టి వాళ్ళు అడిగేది పూర్వీకులకు పట్టాలే కదా, ఇండ్ల స్థలాలే కదా, ఖచ్చితంగా ఇది న్యాయమైన కోరికనే ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పి కూడా దాదాపు సంవత్సరం దాటింది. ఇక ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకం అమలు అవుతా ఉంది. దీంతో పాటు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిండ్రు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు మరొక్కసారి సదాశివపేట సిపిఐ పట్టణ మండల సమితి ఆధ్వర్యంలో మరొకసారి ఈ ప్రభుత్వానికి మనం ఎంపీ పత్రం ఇస్తున్నాం. ఎందుకంటే మనం దాదాపు ఇచ్చి కూడా దాదాపు 5-6 నెలలకి మళ్ళా ఈ ప్రభుత్వం ఎలాంటిదంటే, ఏ ప్రభుత్వం అయినా సరే మనం ఖాళీ ఊరుకున్నాం అనుకోండి, వీళ్ళందరికీ ఏ సమస్య లేదు, ఏం దొలిపెట్టలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి మనం సిపిఐగా మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, అయ్యా గత ప్రభుత్వం ఇవ్వలేదు, మీరు మాకు హామీ ఇచ్చిన విధంగానే మాకు పొజిషన్ల సిద్ధాపూర్ కాలంలో పొజిషన్ల వారికి ఇళ్ల పట్టాలతో పాటు ఇంద్రమ్మ గృహ పథకం కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసుకుంటూ, అలాగే మరి ఈ పోరాటం ఇంతతో ఆగదు. మరి మళ్ళా 4-5 రోజులల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టడి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు, మహిళా కాములకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు అలాగే మా సహచర మిత్రుడు సభ్యులు షేక్ అహ్మద్ గారు కూడా వచ్చారు, వారు కూడా మాట్లాడుతున్నారు కోరుతున్నాను. కామ్రేడ్స్, మీరు ఫోన్ చేసింది మనము సిద్ధాపూర్ కాలనీలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాము. గత 7-8 సంవత్సరాల నుండి మనం గుడిసెలు వేసుకొని నివసిస్తున్నప్పటికీ పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి 100 దఫాలుగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. పేదలకు ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఆ ప్రభుత్వంలో చలనం లేకపోయింది. కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇచ్చింది కాబట్టి ఎన్నో హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది. కాబట్టి అలాగే మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చుకొని తొందరగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో ఉన్న వారికి అందరికీ ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ, అలాగే ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలాగా ఈ పేదలను విస్మరిస్తే మళ్ళా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున జనాలను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ మరొక్కసారి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. అయ్యా, మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ పేదవాళ్ళే కాబట్టి పేదవాళ్లకు ఆదుకుంటామని మీరు హామీ ఇచ్చారు. కాబట్టి తొందరగా వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే మరో ముఖ్య అతిథి మన మండల కార్యదర్శి పాడుగారు కూడా మాట్లాడుతూ కోరుతున్నాం. అదే ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకి, చిన్నలకి అందరికీ లాల్ సలాం. అదే గత సిద్ధాపురం కాలనీలో 7 సంవత్సరాల నుంచి మనం గుడిసెలు వేసుకున్నాము. దాని గురించి పొజిషన్లు ఉన్న వారికి పొజిషన్ పట్టాలు ఇవ్వాలని ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అలాగే కాంగ్రెస్ చెప్పిన హామీలన్నీ నెరవేర్చి మనకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భానుగారు ధన్యవాదాలు. అలాగే
ఈ కార్యక్రమానికి మరో ముఖ్య నాయకులు మన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేమంత్ గారు వచ్చారు కూడా మాట్లాడుతూ కోరుతున్నాం. కామ్రేడ్, గత 7 సంవత్సరాల నుండి మనం సిద్ధాపూర్ కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటా ఉన్నాము. ఇంతకుముందు నాకన్నా ముందు మాట్లాడేటువంటి పెద్దలు చాలా క్లుప్తంగా మారడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం మనందరికీ పట్టా సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పి మనకు మోసం చేసింది. ఆ తరుణంలో అనేక సందర్భాలలో కలెక్టరేట్ కానివ్వండి, తహసీల్దార్ ఆఫీసు కానివ్వండి, అనేక సార్లు మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ఆ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. మరి ఈరోజు తెలంగాణను పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ నిర్మాణం కానివ్వండి, నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉన్నది. అందులో భాగంగానే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏంటిదంటే గత 7 సంవత్సరాల నుంచి సిద్ధాపూర్ కాలనీలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఎండనక, వాననక, చలి అనక వీటన్నిటిని తట్టుకొని గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. మరి వీరందరినీ దృష్టిలో ఉంచుకొని పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి 10 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరప్రాయంగా రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఆ కార్యక్రమంలో తహసీల్దార్కు కానివ్వండి, ఎంపీడీఓకు కానివ్వండి, మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి మనం అర్జీలు పెట్టుకున్నాం. ఇక్కడ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. మరి పై ఆఫీసులలో ఆ యొక్క రేషన్ కార్డును అథరైజ్ చేసుకోవడానికి 1000-2000 సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ విషయం పైన మాట్లాడితే అధికారులు ఏమాత్రం స్పందించలేడు. కాబట్టి ఈ యొక్క ఆగినటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అథరైజ్ చేసి ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్ రేమంత్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ఏటీసీ